యూటిలైజ్ చేసుకున్నాం. క్రేజీ షాట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇస్తాడు. మూవీ లెంత్ వచ్చి 2 hours 14 minutes. దీంట్లో మేము ఒక 1 hour 45 minutesకే రివ్యూ చెప్తాం, ఎందుకంటే 30 minutes నేను లేట్కి వెళ్ళాను. అందుకే మీకు 1 hour 45 minutesకి నేను రివ్యూ చెప్తున్నా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాట్ డబ్ల్యూ. ఈరోజు స్పెషల్ ఏంటంటే లైక్ ఎక్స్ హ్యూమన్ అనే మూవీకి నేను రివ్యూ చేస్తున్నా. దీనికి రివ్యూ ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే సింపుల్లీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. మా ఫ్రెండ్ బుక్ చేశాడు టికెట్స్ మాత్రం ఫ్రీగా, అందుకే దీని రివ్యూ చెప్తున్నాను. నాకు ఇంతకుముందు అనుకునేవాడిని ఓన్లీ మన స్టేట్లో మన రాష్ట్రంలోనే లైక్ ఇవి ఉంటాయి, లైక్ దెయ్యాలు ఉంటాయి అనుకున్నాను. మన స్టేట్లో కాదు, మన వేరే రాష్ట్రం కాదు, వేరే కంట్రీస్లో కూడా దెయ్యాలు ఉంటాయి, దెయ్యాల డామినేషన్ ఉంటుంది. ఇది నాకు ఈ సినిమా చూసే అర్థమైంది. చేతబడి కూడా ఉంటుంది, అది కూడా బాగా ఎక్సలెంట్ చూపిస్తాడు. మన దగ్గర లాగా ఉండదు చేతబడి. సినిమాకి జస్ట్ ఒక 30 minutes లేట్ అంతే. ఇదేరా One eternity later. మొత్తం 3 టికెట్లు తీసాం. మా ఇద్దరికి ఒకటి, ఇంకోటి తెలుసుగా, అది మ్యాటర్. మేము వెళ్ళే సినిమా అయితే క్రేజీ ఉంటుంది. మన తెలుగులో చాలా పెద్ద హిట్ కూడా. ఇప్పుడే కార్ పార్క్ చేసింది మా వాడు. కార్ పార్క్ చేసి వస్తుంది. చెప్పురా ఏ కారు? సిగ్గుపడుతున్నాడు. 일단 몇 자리 먼저 봅시다. 부모님도 그렇고 친척들이 반대가 좀 심합니다. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. చేతబడి కూడా మీరు 이단 전군의 3단 세남실의 도랑이 వచ్చింది ఏంటంటే హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్రెండ్ కానీ డ్రమ్స్ ప్లే చేస్తారు. అసలు అది మాత్రం పీక్స్. అసలు మ్యూజిక్ మాత్రం లైక్ సౌండ్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. 24 craftsలో అన్నిటికి న్యాయం చేశారనిపించింది. నాకైతే బాగా నచ్చింది డిఓపి ఒకటి, సౌండ్ ఒకటి, అసలు ఎక్సలెంట్గా చేశారు. ఇంకొకటి ఏంటంటే లైక్ సీనరీస్ మాత్రం లైక్ గ్రాఫిక్స్ కానీ లైక్ విఎఫ్ఎక్స్ లైక్ ఉంటాయి కదా, అవన్నీ బాగా చేశారు. ఈ మూవీ చూసి దీంట్లో ఎవరు లైక్ మీరు కనిపెట్టారు అంటే లైక్ ఎవరు విలను లాస్ట్ వరకు చూసి చెప్పగలరంటే గ్రేట్. అసలు నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు చెప్పలేరు, అంత బాగుంటుంది మూవీ మాత్రం. నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్లో చూడండి వస్తే, అంటే రెండింటిలో ఏదైనా దాంట్లో వస్తుంది గ్యారంటీ. మూవీ మాత్రం సూపర్ ఉంది.